మహాభారత మహాత్మ్యం. జనమేజయుడు వైశంపాయనుడితో ఈ విధంగా అడిగాడు. తపోదన, ఎక్కువ విచిత్ర విషయాలతో ఉన్న భారత కథను విస్తరంగా వినాలని నాకు కుతూహలంగా ఉంది. దయతో చెప్పండి. భారత కథను విస్తరంగా చెప్పడానికి నీవే తగినవాడవు. మా పూర్వీకుల ఘన చరిత్రను వింటుంటే ఇంకా నాకు తృప్తి కలగటం లేదు. ధర్మజ్ఞులైన పాండవులు చంపలేని వారినందరినీ చంపారు. దానిని ప్రజలంతా ప్రశంసించారు. అంటే దానికి ఏదో చిన్న కారణం కాదు, పెద్ద కారణమే ఉండి ఉంటుంది. పురుష శ్రేష్ఠులు, శక్తిమంతులు, నిరపరాధులు అయిన పాండవులు దుర్మార్గులైన కౌరవులు పెట్టే కష్టాలను ఎందుకు సహించారు? ద్విజోత్తమ, 10,000 ఏనుగుల బలము, బాహుబలం కలిగిన భీముడు కష్టాలను భరిస్తూ కోపాన్ని ఎలా నిగ్రహించుకున్నాడు? దుర్మార్గులైన కౌరవుల వల్ల బాధలు పడుతూ ద్రుపదపుత్రిక ద్రౌపది తన క్రోధ నేత్రాలతో ధార్త రాష్ట్రులను దహింపగలిగినా కూడా ఎందుకు దహించలేదు? కుంతిపుత్రులైన భీమార్జునులు, మాద్రీసుతులైన నకుల సహదేవులు ఆ దుర్మార్గులచే బాధింపబడుతున్న ద్యూత వసనపరుడైన ధర్మరాజును ఎలా అనుసరించారు? ధర్మాత్ములలో శ్రేష్ఠుడైన ధర్మదేవుని కుమారుడైన ధర్మం తెలిసిన ఆ ధర్మరాజు అన్ని కష్టాలు పడటానికి తగినవాడు కాకున్నా ఆ కష్టాల్ని ఎలా సహించాడు? కృష్ణుడు సారథిగా ఉండగా పాండవ మధ్యముడైన ధనంజయుడు ఒక్కడే బహుళ సంఖ్యాకమైన శత్రుసేనలను పితృలోకానికి ఎలా పంపగలిగాడు? తపోదన, ఆయా సమయాల్లో ఆ మహారథులు అంతా ఏమేమి చేశారో అదంతా జరిగినట్లుగా నాకు చెప్పండి. అప్పుడు వైశంపాయనుడు ఇలా తెలిపాడు. మహారాజా, సావధానంగా ఉండండి. వ్యాసమహర్షి చెప్పిన ఈ పవిత్రమైన ఆఖ్యానం చాలా విపులంగా ఉంటుంది. దాన్ని యథాక్రమంగా చెప్పవలసి ఉన్నది. సమస్త లోకాల్లో గౌరవింపబడే గొప్ప తేజస్సంపన్నుడైన మహాత్ముడైన ఆ వ్యాసమహర్షి అభిప్రాయాన్ని సమగ్రంగా తెలుపుతాను. పుణ్యకర్ములైన పాండవుల కథను తేజస్సంపన్నుడైన సత్యవతి తనయుడు వ్యాసుడు 1,00,000 శ్లోకాల్లో వివరించాడు. ఈ కథను వినిపించిన విద్వాంసుడు, విన్న మానవులు బ్రహ్మలోకం చేరి దేవతలతో సమానం అవుతారు. ఇది వేదాలతో సమానమైనది, పవిత్రమైనది, ఉత్తమమైనది, వినదగిన వాటిలో ఉత్తమమైన పురాణము, ఋషుల ప్రశంసలు పొందినది. చాలా పవిత్రమైన ఈ మహాభారతం అనే ఇతిహాసంలో ధర్మ అర్థాలు పూర్తిగా ఉపదేశింపబడ్డాయి. పరినిష్ఠితమైన మోక్షబుద్ధి ఉపదేశింపబడింది. కృష్ణద్వైపాయనుడు చెప్పిన ఈ భారత సంహితను మంచి స్వభావం కలవారికి, దానశీలురకు, సత్యశీలురకు, ఆస్తికులకు వినిపించిన విద్వాంసుడు అభిష్టాన్ని, అర్థాన్ని పొందుతాడు. ఈ ఇతిహాసం వినడం వల్ల రాహువుచే విడవబడిన చంద్రునిలా అన్ని పాపాల నుండి విముక్తుడవుతాడు. విజయాన్ని కోరుకునేవాడు తప్పనిసరిగా జయము అనే పేరుగల ఈ ఇతిహాసాన్ని వినాలి. దీన్ని విన్న రాజు భూమిని జయిస్తాడు, శత్రువులను ఓడిస్తాడు. పుత్రుని పొందటానికి ఇది శ్రేష్టమైన మంచి గొప్ప సాధనం. ఇది ఎంతో శుభానికి మార్గం. ఇది వింటే వీరుడైన పుత్రుడు జన్మిస్తాడు, లేదా రాజ్యాన్ని పొందగల కన్య జన్మిస్తుంది. అపారమైన మేధా సంపత్తి కలిగిన వ్యాసుడు పవిత్రమైన ధర్మశాస్త్రాన్ని, గొప్ప అర్థశాస్త్రాన్ని, ఉత్తమమైన మోక్ష శాస్త్రాన్ని ఈ భారత రూపంలో చెప్పాడు. ఇప్పుడు ఈ జయ ఇతిహాసాన్ని చెప్పేవారి, వినేవారి పుత్రులు సేవాపరాయణులు అవుతారు. సేవకులు ప్రియంగా పనిచేసేవారు అవుతారు. ఈ ఇతిహాసాన్ని విన్న మానవుడు మనోవాక్కాయాలచే చేసిన పాపం నుండి వెంటనే విముక్తుడు అవుతాడు. భరత వంశీయుల జన్మ వృత్తాంతం విన్నవారికి అసూయ ఉండదు, వారికి రోగభయమే ఉండదు. ఇక పరలోక భయం ఎక్కడిది? పవిత్రమైన పని చేయగోరి కృష్ణద్వైపాయనుడు ధనము, కీర్తి, ఆయువు, పుణ్యము, స్వర్గము ఇవ్వగలిగిన ఈ భారతాన్ని రచించాడు. లోకములో మహాత్ములైన పాండవుల కీర్తిని వ్యాపింపజేస్తూ వారితో పాటు సంపద, తేజస్సు గల ఇతర రాజుల కీర్తిని, అన్ని విద్యలు అభ్యసించి కర్మనిష్ఠులైన వారి కీర్తిని లోకములో వ్యాపింపజేశాడు. పుణ్యం కొరకు పవిత్రమైన బ్రాహ్మణులకు దీన్ని వినిపించినవాడు సనాతన ధర్మాన్ని ఆచరించినవాడు అవుతాడు. నియమముతో పవిత్రమైన ఈ భారతాన్ని అధ్యయనం చేసిన వాని వంశం వృద్ధి చెందుతుంది. అతడు లోకములో ఎక్కువ పూజింపదగినవాడు అవుతాడు. వర్షాకాలం 4 నెలలు చదివితే అన్ని పాపాల నుండి ముక్తుడు అవుతాడు. భారతాన్ని పఠించినవాడు వేద పారగుడని గుర్తించాలి. దేవతలు, రాజర్షులు, పవిత్రమైన బ్రహ్మర్షులు, పాప నిర్ముక్తులు ఇందులో కీర్తింపబడుతూ ఉన్నారు. శ్రీకృష్ణ భగవానుడు కూడా కీర్తింపబడుతున్నాడు. దేవేశుడైన ఈశ్వరుడు, పార్వతీదేవి, పలువురు తల్లులు గల కార్తికేయుని జననం ఇందులో వర్ణింపబడ్డాయి. బ్రాహ్మణుల యొక్క, గోవుల యొక్క మహాత్మ్యం ఇందులో చెప్పబడింది. సర్వవేద సమూహం అయిన ఈ భారతాన్ని ధర్మ బుద్ధితో వినాలి. ఈ మహాభారతాన్ని పండుగ రోజుల్లో బ్రాహ్మణులకు వినిపించిన విద్వాంసుడు పాపముక్తుడై స్వర్గాన్ని జయించి శాశ్వతమైన బ్రహ్మపదం చేరుకుంటాడు.
ఈ మహాభారతాన్ని విన్న రాజు సమస్త భూమండలాన్ని పొందుతాడు. గర్భవతి పుత్రుణ్ణి కంటుంది. కన్యకు వెంటనే వివాహం అవుతుంది. వర్తకులు తమ వాణిజ్య యాత్రలో సఫలులు అవుతారు. వీరులు విజయాన్ని పొందుతారు. ఆస్తికులకు, అసూయ లేని వారికి, వేదాధ్యయనం పూర్తయిన బ్రాహ్మణులకు, జయాన్ని కోరుతున్న క్షత్రియులకు, స్వధర్మాన్ని ఆచరిస్తున్న వైశ్యులకు, రాజ ఆశ్రితులైన శూద్రులకు దీన్ని వినిపించాలి. రాజా, భారతం వినడం ప్రాచీన కాలం నుండి ఉన్న ఒక విశిష్ట ధర్మం. దాన్ని చదివినట్లయితే ఉత్తమ స్థితిని పొందుతారు. శ్లోకం కానీ, అర్ధ శ్లోకం కానీ, చివరకు ఒక్క పాదం కానీ నిత్యము చదవాలి. అంతేకాని నిర్భారతుడు అనగా భారతం చదవని వాడు మాత్రం కాకూడదు. ఈ భారతములో మహాత్ములైన రాజర్షుల జన్మ వృత్తాంతాలు ఎన్నో వర్ణింపబడ్డాయి. ఉత్తమమైన మంత్రాంగ విధానం చెప్పబడింది. అనేక దర్శనాలకు లోబడి ధర్మం చెప్పబడింది. విచిత్రాలైన యుద్ధాలు వర్ణింపబడ్డాయి. రాజుల అభివృద్ధి వర్ణింపబడింది. ఋషులు, గంధర్వులు, రాక్షసులు వీరి యొక్క కథలు ఆయా విషయ ప్రాధాన్యాన్ని బట్టి విస్తారంగా చెప్పబడ్డాయి. పవిత్ర తీర్థాలు, దేశాలు, వనాలు, పర్వతాలు, నదులు, సముద్రం వీటి అన్నింటి గురించి దీంట్లో చెప్పబడింది. మహాభారతంలో పవిత్రాలైన దేశాల గురించి, పురాల గురించి వర్ణనలు ఉన్నాయి. శ్రేష్టమైన ఉపచారాలు, అలౌకిక పరాక్రమాలు, సత్కారాలు, రథ, అశ్వ, గజ బలాలను ఏర్పాటు చేయడం గురించి, యుద్ధ కౌశలం గురించి ఇందులో వర్ణింపబడ్డాయి. అనేక విన్యాసాల వాక్య సమూహాలు ఇందులో చూపబడ్డాయి. శ్రాద్ధ సమయంలో బ్రాహ్మణులకు చివరకు ఈ భారతంలోని ఒక్క శ్లోకపాదం వినిపించినా ఆ శ్రాద్ధం అక్షయ ఫలాన్ని ఇస్తుంది. పితృదేవతలకు తప్పక చేరుతుంది. ఇంద్రియాలతో కానీ, మనస్సుతో కానీ, తెలిసి కానీ, తెలియక కానీ ఏ రోజు చేసిన పాపం ఆ రోజే భారత ఆఖ్యానం వినడం వల్ల నశిస్తుంది. భరతవంశీయుల ఉత్తమ జన్మ వృత్తాంతం చెప్పడం వల్ల ఇది మహాభారతమని చెప్పబడుతున్నది. మహాభారతం యొక్క ఈ నిర్వచనాన్ని తెలిసినవాడు సమస్త పాపాల నుండి విముక్తుడు అవుతాడు. ఎందువల్లనంటే భరతవంశీయుల ఇతిహాసం చాలా అద్భుతమైనది. నిరంతర పఠనం వల్ల ఇది మానవులను మహాపాపం నుండి విముక్తుణ్ణి చేస్తుంది. నిత్యం ప్రాతకాలంలో లేచి తపోనియమాన్ని పాటిస్తూ శక్తి సంపన్నుడైన కృష్ణ ద్వైపాయనుడు 3 సంవత్సరాల కాలంలో ఈ మహాభారత రచనము చేశాడు. అందువల్ల బ్రాహ్మణులు కూడా నియమాన్ని పాటిస్తూ దీన్ని వినాలి. వ్యాసమహర్షి చెప్పిన ఈ మహాభారతం అనే ఉత్తమ కథను ఇతరులకు వినిపించిన వారు, విన్న మానవులు కృతాకృతముల చింతలేక దుఃఖం లేని వారై ఎప్పుడు ఆనందంగా ఉంటారు. నరేణ ధర్మకామేన సర్వః శ్రోతవ్య ఇతి అపి నిఖిలేన ఇతిహాసో ఆయం తతః సిద్ధిం అవాప్నుయాత్. ధర్మాన్ని కోరుకునే మానవుడు ఈ మహాభారతాన్ని అంతా వినాలి. అలా విన్నవాడు అన్ని సిద్ధులను పొందుతాడు. శృణ్వన్ శ్రద్ధః పుణ్యశీలః శ్రావయం చేదం అద్భుతం నరః ఫలం అవాప్నోతి రాజసూయ అశ్వమేధయోః. మంచి నడవడిక కలిగిన మానవుడు అద్భుతమైన ఈ మహాభారతాన్ని విన్నా, వినిపించిన రాజసూయ అశ్వమేధ యాగాలు చేసిన ఫలాన్ని పొందుతాడు. ఎంతో పవిత్రమైన ఈ ఇతిహాసాన్ని వినడం వల్ల పొందే తృప్తిని, ఆనందాన్ని స్వర్గానికి వెళ్ళినా పొందలేరు. సముద్రాన్ని, మేరుపర్వతాన్ని రత్ననిధి అని పిలిచినట్లే ఈ మహాభారతాన్ని కూడా రత్ననిధి అంటారు. ఈ భారతం వేదాలతో సమానమైనది, పవిత్రమైనది, శ్రేష్టమైనది, వినదగినది, వినుటకు ఇంపైనది, శీలాన్ని మెరుగుపరుస్తుంది. రాజా, ఈ మహాభారతాన్ని చెప్పేవానికి ఇచ్చినట్లయితే సముద్ర మేకల అయిన భూమండలాన్ని దానం చేసినంత ఫలం లభిస్తుంది. పరీక్షదాత్మజా, నేను చెప్పే దివ్యమైన ఈ కథను సమగ్రంగా విను. ఇది ఎంతో ఆనందాన్ని, విజయాన్ని, పుణ్యాన్ని కలిగిస్తుంది. కృష్ణ ద్వైపాయనుడు 3 సంవత్సరాలు నిత్య ఉత్సాహంతో అద్భుతమైన ఈ మహాభారత ఆఖ్యానాన్ని రచించాడు. ధర్మేచ అర్థేచ కామేచ మోక్షేచ భరతర్షభ యది హస్తి తదన్యత్ర అన్నే హస్తి నా తత్క్వచిత్. భరతశ్రేష్ఠ జనమేజయ, ధర్మ, అర్థ, కామ, మోక్షాల విషయంలో ఇందులో ఉన్నదే ఎక్కడైనా ఉంటుంది. ఇందులో లేనిది ఇతరత్రా ఉండదు.